అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అయితే చంద్రుడి శుభదృష్టి వల్ల ఆ వ్యక్తి రాక మీ జీవితంలో ఓ మంచి మార్పుకి దారితీస్తుంది. కళ్యాణ ఘడియలు కూడా దగ్గరకొచ్చే సూచనలున్నాయి. సత్యం, అదిగో బెల్లు కూడా మోగింది. నువ్వు నేను చూస్తాను. రాజేష్, అత్తయ్య వచ్చావా? రారా. అవును, నిన్ను రిసీవ్ చేసుకోవడానికి కారు వచ్చిందా? వచ్చింది అత్తయ్య. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావురా? అవును, ఇలా చిక్కిపోయావేంట్రా? అంతా నీ అభిమానం అత్తయ్య, నేనేం చిక్కలేదు, మామూలుగానే ఉన్నాను. అయ్యో, నిన్ను చూసిన ఆనందంలో బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను. పద లోపలికి వెళ్దాం. అంతసేపు మాట్లాడుతున్నావు, ఎవరు పిన్ని? నువ్వా? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం? ఎందుకు వచ్చావు ఇక్కడికి? బయటికి నడు. ఐ సే గెట్ అవుట్. మిత్ర, ఏమిటా ఆవేశం? అతను ఎవరనుకుంటున్నావు? ఎవరు పిన్ని? నా మేనల్లుడు. వీడొక హంతకుడు పిన్ని, క్రిమినల్. నారాయణి హత్య చేసింది వీడే, నన్ను కిడ్నాప్ చేసింది వీడే. వీడిక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. ముందు వీడిని బయటికి పంపించు. కమ్ ఆన్, ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. మిత్ర, ఏంటమ్మా ఇది? కొంచెం కోపం కంట్రోల్ చేసుకో. రాజేష్ ఏ పరిస్థితుల్లో ఆ పనులు చేశాడో తెలిస్తే నువ్విలా మాట్లాడవమ్మా.
నమ్మిన వాళ్ళందరూ తనని మోసం చేశారు. వాళ్ళ స్వార్థం కోసం రాజేష్ చేత నేరాలు చేయించి పక్కకు తప్పుకున్నారు. వయసులో ఉన్న ఆవేశంతో తొందరపడి ఏవో తప్పులు చేశాడు. కిడ్నాప్ చేయటం, హత్య చేయటం ఏవో తప్పులా? ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది? అతను నీ మేనలుడే కావచ్చు, అలాగని ఓ క్రిమినల్ని వెనకేసుకొస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను మిత్ర. నువ్వు చెప్పిందంతా నిజమే, నేను కాదనడం లేదు. కానీ నువ్వు వింటానంటే ఒక్క మాట మాత్రం చెప్తాను. నువ్వన్నట్టు వాళ్ళలో ఇంకా క్రిమినల్ లక్షణాలే ఉంటే నేను అసలు ఇంట్లోకే రానిచ్చేదాన్ని కాదు. కానీ వాడు పూర్తిగా మారిపోయాడు మిత్ర. అబద్ధం! వాడిని చూస్తేనే నాకు కంపరం పుడుతోంది. ముందు వాడిని బయటికి పంపించేసే, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మిత్ర, నువ్వు ఇలా మాట్లాడితే నేనేమీ చెప్పలేనమ్మా. నీకు నిజంగా పిల్లి మీద గౌరవం ఉంటే ఈ ఒక్క మాట విను. రాజేష్ నిజంగానే మారాడు. జైలు జీవితం వాడిలో చాలా మార్పు తీసుకొచ్చింది. జీవితాంతం జైల్లో ఉండాల్సిన వాడిని మంచి ప్రవర్తన చూసి శిక్ష తగ్గించి తొందరగా విడుదల చేసింది ప్రభుత్వం. దీన్ని బట్టైనా అతను ఎంతలా మారాడో అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు పిన్ని, వాడు మారాడు అంటే నేను చచ్చినా నమ్మను. ముందు వాడిని బయటికి తోసేయ్. నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు మిత్ర. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. రాజేష్, నువ్వు ఆ పక్క గదిలోకి వెళ్ళు. అలాగే. వాడిని లోపలికి ఎందుకు పంపించావు పిన్ని? వాడుంటే ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు తెలుసు మిత్ర, అయినా ఇది నీ ఇల్లు. అంతగా వెళ్లాల్సొస్తే వాణ్ణి పంపించేస్తాను గాని నువ్వెందుకు వెళ్ళడం? అయినా నేనుండగా నీకేమీ కాదమ్మా. వాణ్ణి జోలికి కూడా రాడు. నేను ప్రామిస్ చేస్తున్నాను. నీకు ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా, వాడు హద్దులు మీరు ప్రవర్తించినా వాణ్ణి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. నేనే మెడపట్టి బయటికి గెంటేస్తాను. వాడి మీద నమ్మకం లేకపోయినా నా మీద నమ్మకం ఉంది కదా. పిన్ని, నా బాధ నీకు అర్థం కావట్లేదు. పూర్తిగా అర్థమైంది మిత్ర, అందుకే చెప్తున్నాను. ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. దేనికైనా నేనున్నాను కదమ్మా. నువ్వు నా కూతురువి. నిన్ను కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటాను. అది నా బాధ్యత. సరేనా? తీసుకెళ్ళి లోపలయ్యండి రా. నిన్ను చూపు చూస్తాను. మిత్రుని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే ముందు ఇంటి అల్లుడిని మెల్లగా ఆస్తిని కొట్టేయాలనుకున్నాను. మిత్రమ్మా, ఏమొచ్చినా చాలా ధైర్యంగా ధీమాగా ఉండేదానివి. ఎప్పుడూ లేంది అలా ఏదో భయంగా బెంగెట్టుకున్నట్టున్నావేంటమ్మా? గౌరవం ఊళ్ళో లేదనా? అదేం కాదులే, ముందు నువ్వు వడ్డించు. అయ్యయ్యో, ఇదేమిటండి? నాటుకోడు ఎప్పుడు బాబు? నువ్వు వచ్చేవని స్పెషల్గా చేశాను. తినుసుడు నీకే తెలుస్తుంది. హరహర హరహర. వద్దమ్మా. కోడి కూర వద్దా? అవునమ్మా. మాంసాహారం మనిషిలో కోపాన్ని, ఆవేశాన్ని పెంచుతుంది. మనిషి మృగంలా ప్రవర్తిస్తాడు అని మా గురువుగారు చెప్పారు. ఆ రోజు నుంచి మాంసాహారం వదిలేశాను. అట్టాగా బాబు, నువ్వు తింటావని చేశాను. పోనీ ఒక్క పూటకి తిని బాబు. లేదమ్మా, నువ్వు చెప్పావని తిన్నా తర్వాత చనిపోయిన ఆ కోడి ఏడుపు చెవులకు వినిపించి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది నేను భరించలేను. పోనీ ఏదైనా శాకాహార వంటకాలుంటే వడ్డించండి చాలు. అదే మాట బాబు, ఉండు. పెంచలమ్మా, ఆ చికెన్ ఇటుకో. మిత్రమ్మా, ఏంటమ్మా ఇది? అసలేమీ తినడం లేదు. ఇట్టాగైతే ఎలాగమ్మా? బాగా తినకపోతే బలం ఎట్టా వస్తుంది, పనెట్టా చేస్తావు? కొంచెం కూరేసుకోమ్మా. వద్దు, పెరిగేసే. అదేంటి మిత్ర, అప్పుడే పెరిగేంటి? నాకేం తినాలనిపించట్లేదు పిన్ని.
పోనీ కొంచెం రసమన్నా వేసుకోమ్మా. నేను అడిగింది పెరుగు. ఎక్కువ విసిగించకుండా ముందు పెరిగాయి. అట్టాగేనమ్మా. సంఖ్యాయోగము, బుద్ధి యోగము, బుద్ధిచే ఇంద్రియ నిగ్రహము కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను సంపూర్ణముగా తెలియనించెను. తద్వారా సాధారణ వ్యక్తి సైతము వాటిని ఎటువంటి కల్పనలు మరియు వ్యతిరేకనలు లేకుండా అంగీకరించే అవకాశము కలుగును. తన పదప్రయోగముచే అర్జున్ని కలతపెట్టుట శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశం కాకున్నను కృష్ణ భక్తి భావన అనగా జడత్వమే లేక క్రియాశీలక సేవయే అర్జునుడు తెలియలేకపోయింది. అనగా అర్జునుడు తన ప్రశ్నల ద్వారా భగవద్గీత అంతరార్థమును తెలుసుకొనగోరు నిష్ఠాపూర్ణులకు కృష్ణ భక్తి రసభావన మార్గమును సుగమము చేయుచున్నాడు. కావున రాజేష్, ఇంత ఉదయాన్నే లేచి ఏం చదువుతున్నావు? భగవద్గీత అత్తయ్య. భగవద్గీత? అవునత్తయ్య. తెల్లవారుజామున 3 గంటలకే బ్రహ్మముహూర్తంలో లేస్తాను. చన్నీళ్ళ స్నానం చేసి సూర్యోదయానికి ముందే పూజా పునస్కారాలు పూర్తి చేస్తాను. తర్వాత వీలును బట్టి భగవద్గీత, రామాయణం, భాగవతం ఏదో ఒకటి పారాయణం చేస్తుంటాను. తెలుగే సరిగ్గా రాదనేవాడివి ఇవన్నీ ఎలా చదువుతున్నావు? నేర్చుకున్నాను అత్తయ్య. ఒకప్పుడు తాగడం, తిరగడం, ఆడపిల్లల్ని హింసించడం అదే ఆనందం అనుకున్నాను, అదే జీవితం అనుకున్నాను. ఇవి చదవటం మొదలుపెట్టాక మనిషి ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో,
నిజమైన ఆనందం అంటే ఏమిటో, జీవితం అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు నాలో చెడు ఆలోచనలు లేవు, కోరికలు లేవు. మంచితనమే నా మతం, మానవత్వమే నా లక్ష్యం. మనుషుల్ని ప్రేమించడం, సేవించడం, ఇదే నా గమ్యం. నువ్వు చాలా మారిపోయావురా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను అసలు ఊహించనే లేదు. నేనే ఊహించలేదు అత్తయ్య. అయినా ఎవరో చెప్పారనో, ఎవరి కోసమనో మారితే అది నిజమైన మార్పు కాదు. పసిపాప నవ్వులా, వికసించిన పువ్వులా మార్పు సహజంగా రావాలి. అప్పుడే ఆ మార్పు 4 కాలాల పాటు ఉంటుంది, మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. రాజేష్, జైల్లో ఉండి ఉత్తరాలు ఆత్మకథలు రాసిన వాళ్ళ గురించి చదివాను కానీ దుర్మార్గుడు అనుకున్న మనిషి నీలా రుచిలా మారడం మొదటిసారి చూస్తున్నాను. నాదేముంది అత్తయ్య, అంతా దైవ సంకల్పం. కాఫీ తీసుకో బాబు. వద్దమ్మా, పారాయణం పూర్తయితే కాని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. అదేంటి బాబు, ఈ రోజుల్లో ఉదయాన్నే కాఫీ తాగందే మంచం మించి కూడా దిగరు. పూజలు వ్రతాలు కూడా కాఫీ తాగేకే. అట్లాంటిది ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఏంటి బాబు? కాఫీ తాగితే ఏం కాదు, పర్వాలేదు తాగు బాబు. క్షమించండి పెంచలమ్మ గారు, మోమాటానికి ఇవాళ తాగాననుకోండి, రేపు అది అలవాటు అవుతుంది, ఎల్లుండి కల్లా వ్యసనం అవుతుంది. అందుకే అలవాట్లకి దూరంగా ఉంటున్నాను. హాయిగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ జీవితాన్ని అనుభవించాల్సిన వయసులో ఇంత నియమనిష్టలతో బ్రతుకుతున్నావంటే చాలా గొప్ప విషయం రాజేష్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అత్తయ్య. మనసుంటే మార్గం ఉంటుందని మారాలనుకున్నాను, మారాను, అంతే. అంటే మధ్యాహ్నం భోజనం తప్ప మధ్యలో ఏమీ తీసుకోవా బాబు? అది పారాయణ చేసే సమయాన్ని బట్టి ఉంటుంది పెంచలమ్మ గారు. మీరు నా గురించి శ్రమ పడకండి. ఓ నాయనో, ఈ వయసులోనే ఎంత బతో. ఈ వరుస సొత్తుంటే ఈ బాబు త్వరలోనే బాబా అయిపోయేటట్టున్నారు. జాగ్రత్తగా చూసుకోవాలా. రామిత్ర, కూర్చో. రాజేష్లో ఎంత మార్పు వచ్చిందో చూసావా? కూర్చో మిత్ర. మిత్ర గారు, మిమ్మల్ని చూస్తుంటే నేను ఇక్కడ కూర్చోవటం మీకు ఇష్టం లేనట్టుగా, ఇబ్బందిగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. అత్తయ్య, మీరు మాట్లాడుకోండి, నేను లోపలికెళ్ళి పారాయణ చేసుకుంటాను. కూర్చో మిత్ర. రాజేష్లో మార్పు వచ్చిందని నేనెంత చెప్పినా నువ్వు నమ్మలేదు. ఆ నియమం, నిష్ఠ, భక్తి నీ కళ్ళతో నువ్వే చూసావుగా. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు మిత్ర. పరిస్థితులు వాళ్లలో మార్పులు తెస్తాయి. అంతెందుకు, నా విషయమే తీసుకో. ఆల్మోస్ట్ అడుక్కునే స్థితిలో వచ్చిన నేను అవసరం కోసం, ముఖ్యంగా నీ కోసం ఎంతలా మారానో నీకు కూడా తెలుసు. అయినా ఇదే ఉంది, రాజేష్లో ఎంత మార్పు వచ్చిందో ముందు ముందు నీకే తెలుస్తుంది.